Hello friends, welcome to continuation video of NLP subject complete notes. Natural language processing అనే సబ్జెక్ట్లో ఉన్న కంప్లీట్ నోట్స్ ఈ వీడియో నేను సిరీస్ స్టార్ట్ చేసిన. సో దీంట్లో మనం దాదాపు థర్డ్ యూనిట్లో సెకండ్ పార్ట్ వరకు అయిపోయింది. ఫస్ట్ పార్ట్ వరకు అయిపోయింది. ఫైండింగ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ పాసింగ్ న్యాచురల్ లాంగ్వేజ్ అండ్ ఇప్పుడు థర్డ్ యూనిట్లో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ వరకు చెప్పేసిన. సెకండ్ పార్ట్లో మనకు సిమాంటిక్ పాసింగ్ 1 అనే టాపిక్స్ ఉన్నాయి. దీంట్లో ఇంట్రడక్షన్, సెమాంటిక్ పార్సింగ్, ఇంటర్ప్రిటేషన్, సిస్టమ్ పారాడైమ్స్ అండ్ వర్డ్ సెన్సెస్. సో ఈ ఫోర్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నేను మిగతా వీడియోస్ మీరు చూడకపోయి ఉంటే ఫస్ట్ పోయి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు కంటిన్యూషన్ నోట్స్ అర్థమవుతుంది ఈజీగా. నేను ఈ టాపిక్స్ అన్నీ పెట్టేసిన. సో ఇప్పుడు వితౌట్ డిలే నౌ కమింగ్ టు అవర్ నోట్స్. సో ఈ నోట్స్లో మనకు ఫస్ట్ టాపిక్ ఏంటిదంటే సిమాంటిక్ పార్సింగ్ 1. సిమాంటిక్ పార్సింగ్ 1లో మనకు నేను చెప్పినా కదా 4 టాపిక్స్ ఉన్నాయి. సో వాటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి సిమాంటిక్ పార్సింగ్ అంటే డెఫినేషన్ ఆర్ మెయిన్ కాన్సెప్ట్ చూద్దాం. సిమాంటిక్ పార్సింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ న్యాచురల్ లాంగ్వేజ్ టెక్స్ట్ ఇంటూ ఏ ఫార్మల్ రిప్రజెంటేషన్ దట్ క్యాప్చర్స్ ఇట్స్ మీనింగ్. అంటే ఏం లేదు, న్యాచురల్ లాంగ్వేజ్ నుంచి ఫార్మల్ లాంగ్వేజ్ని కన్వర్ట్ చేస్తుంది అన్నట్టు ఈ పార్సింగ్ న్యాచురల్ లాంగ్వేజ్. అండ్ దానికి ఒక మీనింగ్ కూడా క్యాప్చర్ చేస్తుంది, అంటే మీనింగ్ ఇస్తుంది అన్నట్టు, మీనింగ్ ఇస్తుంది అది. సో దిస్ రిప్రజెంటేషన్ కెన్ బి యూజ్డ్ ఫర్ వేరియస్ NLP tasks like such as question answering and text summarization which use అవుతుంది ఈ రిప్రజెంటేషన్ అనేది. యూజింగ్ సిమాంటిక్ పార్సింగ్ ద కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ న్యాచురల్ లాంగ్వేజ్ లైక్ హ్యూమన్. సో మనం ఈ ప్రాసెస్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఎందుకంటే కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ది న్యాచురల్ లాంగ్వేజ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్స్ ఎట్లయితే న్యాచురల్ లాంగ్వేజ్ అర్థం చేసుకోగలుగుతారో సో కంప్యూటర్ కూడా అలానే అర్థం చేసుకోవాలని చెప్పి ఈ కాన్సెప్ట్ని తీసుకున్నాం. దాన్నే మనం సిమాంటిక్ పార్సింగ్ అని అంటాం. దిస్ ఈజ్ ద హార్డెస్ట్ ఫేజ్ ఇన్ NLP అండ్ దిస్ ఫేజ్ ఈజ్ నాట్ రిజాల్వ్డ్. సో దీంట్లో ఇది హార్డెస్ట్ ఫేజ్ అన్నట్టు అనమాట. దీంట్లో మనకి ఏంటిదంటే ఈ NLP సబ్జెక్ట్లో ఈ హార్డెస్ట్ ఫేజ్ని కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అవి ఇంకా రిజాల్వ్ చేయలేదని చెప్తున్నారు ఇక్కడ అంతే. సో దీంట్లో మనం ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ సిమాంటిక్ పార్సింగ్ ఈజ్ టు మ్యాప్ న్యాచురల్ లాంగ్వేజ్ టు ఏ మెషిన్ రీడబుల్ ఫార్మాట్. ఏం లేదు, దీని మెయిన్ ఎయిమ్ ఏంటిది, ఈ న్యాచురల్ లాంగ్వేజ్ని మెషిన్ రీడబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ SQL క్వైరీస్, ప్రాబ్లమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ లాజికల్ ఫార్మ్స్. మనం దీంట్లో అప్లికేషన్స్ చూద్దాం. లేదా చాట్ బాట్ ఒకటి, అండ్ కోడ్ జనరేషన్ అండ్ వర్చువల్ అసిస్టెంట్స్ లైక్ అలెక్సా, సిరి ఉంటాయి కదా, వీటిని డెవలప్ చేయడానికి కూడా మనం ఈ సిమాంటిక్ పార్సింగ్ అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. సో దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ అన్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇది స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ అన్నమాట. సో మనం దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామని చెప్పి ఫైండింగ్ ఏ బుక్ టు పాస్ ఎగ్జామ్ టుడే. సో నేను వాళ్ళ ఎగ్జామ్ పాస్ కావాలి అంటే నాకు ఒక బుక్ కావాలి అని నేను ఇక్కడ ఇంగ్లీష్లో రాసిన. సో దీన్ని ఫార్మాట్ స్ట్రక్చరల్ వేరే ఎట్లా రాస్తామంటే ఇక్కడ యాక్షన్ ఏంటిది, ఫైండింగ్ ద బుక్, వర్క్ ఏంటిది, పాసింగ్ ద ఎగ్జామ్, డేట్ అంటే డేట్ ఇన్ ద సెన్స్ టైం, మనం ఉన్న అది ఈ వర్క్ ఎప్పుడు జరుగుతుంది అని రిప్రజెంట్ చేసేది ఏంటిది, డేట్. సో డేట్ అనేది టుడే. సో ఇట్లా మనం రిప్రజెంట్ చేస్తామన్నమాట. సో ఇది సిమాంటిక్ పార్సింగ్ 1. ఇప్పుడు మనం నౌ లెట్ us see about semantic interpretation. Semantic interpretation అంటే ఏం లేదు, ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ అసైనింగ్ మీనింగ్ టు ది పార్ట్ ఆఫ్ లాంగ్వేజ్ లైక్ వర్డ్, ఫేజ్ ఆర్ టెక్స్ట్. ఏం లేదు, ఇప్పుడు ఒక సెంటెన్స్ ఉన్నదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాంగ్వేజ్ ఉన్నదనుకోండి, ఒక వర్డ్కి కానీ ఒక ఫేజ్కి కానీ మనం మీనింగ్ ఇస్తామన్నట్టు. సెంటెన్స్ ఉన్నదనుకోండి, దానికి ఒక మీనింగ్ని అసైన్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ని మనం సిమాంటిక్ ఇంటర్ప్రిటేషన్ అని అంటాం. సో దిస్ మెయిన్ ఎయిమ్ ఈజ్ టు ఎనేబుల్. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇట్స్ ఎనేబుల్ కంప్యూటర్ టు అండర్స్టాండ్ ది కంప్లీట్ మీనింగ్ ఆఫ్ ది న్యాచురల్ లాంగ్వేజ్ అండ్ టు పర్ఫార్మ్ టాస్క్ బై అండర్స్టాండింగ్. ఇక్కడ కంప్యూటర్ ఏం చేస్తుంది, కంప్యూటర్ మనం ఇచ్చిన లైక్ న్యాచురల్ లాంగ్వేజ్ ఉంది కదా, దానికి మీనింగ్ ఇస్తాం కదా, ఆ ఇచ్చిన మీనింగ్ని అండర్స్టాండ్ చేసుకుంటూ టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది. మనం ఇచ్చిన లాంగ్వేజ్ మనం మీనింగ్ ఇస్తాం కదా లాంగ్వేజ్కి, సో ఆ లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకుంటుంది, ఆ లాంగ్వేజ్ని అర్థం చేసుకొని టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది అంతే. ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ టాస్క్ ఇన్ NLP విచ్ ఇన్వాల్వ్స్ అనలైజింగ్ ది లాంగ్వేజ్ అండ్ ఇట్స్ కాంటెక్స్ట్ అంటే టెక్స్ట్ ఫార్మాట్ అన్నట్టు, టు అండర్స్టాండ్ ఇట్స్ ఇంటెంట్ మీనింగ్. సో దాని ఇంటెంట్ మీనింగ్ అర్థం చేసుకొని పర్ఫామ్ చేసే టాస్క్ అంతే. ద రిక్వైర్మెంట్స్ ఫర్ సిమాంటిక్ ఇంటర్ప్రిటేషన్. సిమాంటిక్ ఇంటర్ప్రిటేషన్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటివి. సో దీంట్లో మనకు ఫస్ట్ది
Structural ambiguity in the sense మీకు తెలిసిందే ఆల్రెడీ it can have significant impact on semantic interpretation as it can leads to multiple possible interpretations of sentences. అంటే తెలుసు కదా, మనం ఒకటే వర్డ్లో డిఫరెంట్ మీనింగ్, ఒకటే వర్డ్ డిఫరెంట్ మీనింగ్లో ఉంటుంది కదా, సేమ్ దానిలాగా రిజాల్వింగ్ ఇట్స్ ఇంపార్టెన్స్ యాజ్ ఇట్ హెల్ప్స్ టు ఎన్షూర్ దట్ కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ద ఓల్డ్ మెన్ ది బస్. సో ఇక్కడ ది ఓల్డ్ మెన్ ఉంది, ది బస్ ఉంది. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ది ఓల్డ్ మెన్ అనుకోవాలా, లేకపోతే ది ఓల్డ్ బస్ అనుకోవాలా? ది ఓల్డ్ మెన్ ది బస్ అంటే ఇక్కడ మనకు కొంచెం అర్థం కాకుండా ఉన్నది కదా, సో దీన్ని రిజాల్వ్ చేసుకోవాలి. దాన్ని స్ట్రక్చరల్ అంబిగ్యూటీ అని అంటాం. సో నెక్స్ట్ మనకు వర్డ్ సెన్సెస్ ఉంటుంది. వర్డ్ సెన్సెస్లో వర్డ్ హ్యావ్ ఆఫెన్ మల్టిపుల్ మీనింగ్స్ ఆర్ సెన్సెస్ అండ్ అండర్స్టాండింగ్ విచ్ సెన్స్ ఆఫ్ ది వర్డ్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ఏ కాంటెక్స్ట్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇక్కడ మల్టిపుల్ మీనింగ్స్ ఉంటుంది కదా, సో ఈ మల్టిపుల్ మీనింగ్స్లో మనం ఏ సెన్స్లో ఆర్ ఏ మీనింగ్లో మనం అర్థం చేసుకోవాలి. విచ్ సెన్స్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ అంటే దేన్ని అర్థం చేసుకోవాలి, దేన్ని యూజ్ చేసుకోవాలి తెలిసి ఉండాలి మనకి. సో ఇట్లా తెలిసి ఉంటే మనం ఈ సిమాంటిక్ ఇంటర్ప్రిటేషన్ని ఈజీ చేస్తాం. సో మనకి ఈ వర్డ్ సెన్స్ కూడా ఎఫిషియెంట్గా వర్క్ చేయాలి. ఇక్కడ చూడండి, మీకు చెప్పిన SWEPM దీస్ ఆర్ ది సైడ్ హెడ్డింగ్స్. ఈ స్పెల్లింగ్ గుర్తుపెట్టుకుంటే స్ట్రక్చరల్ అంబిగ్యూటీ, వర్డ్ సెన్సెస్, ఎంటిటీ. నెక్స్ట్ చూద్దాం మనం, ఇక్కడ నేను చెప్తా. ఎంటిటీ అండ్ ఈవెంట్ అండ్ ఎంటిటీ రిజల్యూషన్, ప్రిడిక్ట్ ఆర్గ్యుమెంట్, స్ట్రక్చర్, మీనింగ్ రిప్రజెంటేషన్ కదా. సో ఈ ఫైవ్ పాయింట్స్ని నేను SWEPM అని రాసిన. ఇది గుర్తుపెట్టుకొని పోతే మీకు 1 by 1 గుర్తుంటుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇట్ వాజ్ నేను ఇంతకుముందు చెప్పిన కదా, మల్టిపుల్ మీనింగ్స్ ఉంటుంది ఒకటే వర్డ్కి అని చెప్పి. బ్యాట్ ఈజ్ అన్ యానిమల్, బ్యాట్ కావచ్చు, అది క్రికెట్ బ్యాట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇట్లా వీటిని రిజాల్వ్ చేయాలి. ఈవెంట్ అండ్ ఎంటిటీ రిజల్యూషన్, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ఎంటిటీస్ లైక్ పీపుల్, ఆర్గనైజేషన్, ఎక్సెట్రా. ఈవెంట్స్ విచ్ ఆర్ యాక్షన్స్ డిస్క్రైబ్డ్ విత్ అసోసియేటెడ్ ఈవెంట్స్. ఏం లేదు, ఈవెంట్ అండ్ ఎంటిటీ రిజల్యూషన్ అంటే ఒక ఈవెంట్ జరిగింది అనుకోండి, ఆ ఈవెంట్కి విత్ రెస్పెక్టెడ్ ఎంటిటీ ఉంటుంది కదా, ఆ ఎంటిటీని బేస్ చేసుకొని ఈవెంట్స్ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, రవి క్యాచ్ కాదు ఇది ఈట్, రవి ఈట్ బనానా. సో ఈట్ అనేది ఒక ఈవెంట్. సో ఈ ఈట్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? బై యూజింగ్ ది అనే ఎంటిటీ. ఒక ఈ ఎంటిటీని యూజ్ చేసుకొని మాత్రమే ఈవెంట్ని రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఈజ్ కాల్డ్ ఈవెంట్ అండ్ ఎంటిటీ రిజల్యూషన్. The next we have predicate argument structure. So predicate argument structure అంటే it involves identifying the relation between the main verb and its argument. సో మెయిన్ వర్బ్ గురించి ఒక మెయిన్ వర్బ్కి ఉన్న ఆర్గ్యుమెంట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్స్, ఆబ్జెక్ట్స్, లైక్ అదర్ అడ్జెక్టివ్స్ ఇట్లా ఉంటాయి కదా. సో వీటికి ఉన్న వర్బ్కి రిలేషన్ చూపెడుతుంది అన్నట్టు. దాన్నే ప్రిడికేట్ ఆర్గ్యుమెంట్ స్ట్రక్చర్ అని అంటాం. ఇట్ ఈస్ బేసికలీ లైక్ హూ, వాట్, వై, వేర్, వెన్, హూమ్, ఇట్లా క్వశ్చనింగ్ వర్డ్స్ ఉంటాయి కదా వాటిని. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ద డాగ్ కిల్స్ ది హెన్ అంటే ఇక్కడ ఏంటిది? ప్రిడికేట్ అనేది కిల్ వర్బ్ కదా ఇది. ఈ వర్బ్ అనేది ప్రిడికేట్ అవుతుంది. మిగతా సబ్జెక్ట్స్ లైక్ డాగ్, హెన్ ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ అయిపోతాయి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ ప్రిడికేట్ ఆర్గ్యుమెంట్ స్ట్రక్చర్. ద నెక్స్ట్ వీ హ్యావ్ మీనింగ్ రిప్రజెంటేషన్. సో మీనింగ్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి? It is a process of representing the meaning for a sentence or a text in a structure and formal way. ఏం లేదు, మీనింగ్ రిప్రజెంటేషన్ అంటే ఒక సెంటెన్స్ కానీ ఒక వర్డ్కి కానీ మనం మీనింగ్ని రిప్రజెంట్ చేస్తాం. అంటే మీనింగ్ని ఒక మీనింగ్ ఇస్తామన్నట్టు. అట్లా ఇచ్చిన దాన్ని మనం మీనింగ్ రిప్రజెంటేషన్ అంటాం. ఇట్స్ గోల్ ఈజ్ టు ఫైండ్ అండర్లేయింగ్ మీనింగ్ ఆఫ్ ది టెక్స్ట్. సో మెయిన్ మీనింగ్ ఆఫ్ ది టెక్స్ట్ని అర్థం చేసుకోవడం, దాన్నే మనం మీనింగ్ రిప్రజెంటేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇక్కడ ఉంది చూడండి, రాజు టోల్డ్ రవి టు ఈట్. దీన్ని మనం ఏఐలో బాగా యూజ్ చేస్తాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, దాన్ని లైక్ ప్రాక్టికల్గా చేయడానికి. టోల్డ్ రాజు ఈట్ రవి. సో దిస్ ఈజ్ అ మీనింగ్ రిప్రజెంటేషన్ స్ట్రక్చర్. ఇది మొత్తం మనకి semantic interpretation గురించి ఇది మొత్తం. నెక్స్ట్ we have system paradigms. It refers to the fundamental approach which are used to convert the natural language alternates into the formal structured representation. Okay,
ఏం లేదు, న్యాచురల్ లాంగ్వేజ్ ఆల్టరెన్స్ని ఫార్మల్ అండ్ స్ట్రక్చర్డ్ రిప్రజెంటేషన్ చేయడమే సిస్టమ్ పారాడైమ్స్ అన్నట్టు. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ మనం డెఫినేషన్ చూసినాం, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. దిస్ paradigms dictates the underlying techniques and assumptions employed in parsing process. ఓకే, ఈ పారాడైమ్స్ దేనికి యూజ్ చేస్తారట అంటే, అసలు ఎందుకు ఇది ఏం చేస్తుంది అంటే, ఇట్ డిక్టేట్ ది అండర్లయింగ్ టెక్నిక్స్ అండ్ అజంప్షన్స్. అండర్లయింగ్ టెక్నిక్స్ని అండ్ అజంప్షన్స్ని డిక్టేట్ చేయడం కోసం వి యూజ్ కేటగిరీస్ దోస్ పారాడైమ్స్ బేస్డ్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్. ఓకే, వీటిలో కేటగిరీస్ ఉన్నాయి. సో దీంట్లో మనకి ఫస్ట్ ఉన్నది సిస్టమ్ ఆర్కిటెక్చర్, స్కోప్ అండ్ కవరేజ్. సో ఫస్ట్ మనం సిస్టమ్ ఆర్కిటెక్చర్ చూద్దాం. ఈ సిస్టమ్ ఆర్కిటెక్చర్లో వీ హ్యావ్ నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్. అంటే దిస్ సిస్టమ్ రిలై ఆన్ ప్రీడిఫైన్డ్ నాలెడ్జ్ టు ఇంటర్ప్రిట్ లాంగ్వేజెస్. దే ఆఫన్ ఎంప్లాయ్ లాజికల్ రీజనింగ్ అండ్ ప్యాటర్న్ మ్యాచింగ్ to map natural language expressions to the formal representation. ఇక్కడ ఏంది నాలెడ్జ్ బేస్డ్ అంటే ఇది ఏం లేదు, లాజికల్ రీజనింగ్ అండ్ ప్యాటర్న్ మ్యాచింగ్ వీటిని యూజ్ చేసుకొని అది న్యాచురల్ లాంగ్వేజ్ని ఫార్మల్ రిప్రజెంటేషన్లాగా కన్వర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ అన్సూపర్వైజ్డ్ అంటే ఏంటిది, సిస్టమ్ లైన్స్ మ్యాపింగ్ టు మీనింగ్ వితౌట్ ఎక్స్ప్లిసిట్ లేబుల్డ్ డేటా ఆర్ స్టాటిస్టికల్లీ ప్యాటర్న్స్ అండ్ వర్కింగ్. ఇక్కడ ఏంది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఎక్స్పెక్ట్ ది లేబుల్డ్ డేటా, అంటే లేబుల్డ్ డేటా లేకుండా అది స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ చేస్తుంది బై యూజింగ్, అంటే న్యాచురల్ లాంగ్వేజ్ని ఫార్మల్ రిప్రజెంటేషన్గా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకి సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఉంది. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఏం చేస్తుంది, లేబుల్డ్ డేటా యూజ్ చేస్తుంది. సిస్టమ్ ఫ్రమ్ లేబుల్డ్ డేటా ఇన్పుట్ sentences are priced with the corresponding formal representation. They uses ML algorithm. Machine learning algorithms. Then next we have semi-supervised learning. Semi-supervised system. The system, it is a both combination of supervised and unsupervised, where use both labeled and unlabeled data. ఇది మనకు తెలిసిందే. Next we have scope. Scope-లో we have 2 types, domain dependence and domain independence. So first domain dependent చూస్తే these systems are depending on a specific domain which are question answering over a knowledge base or a logical system. ఏం లేదు, ఇది ఒక అదర్ డొమైన్ మీద డిపెండ్ అయిపోతుంది. డొమైన్ అయితే దాన్ని డొమైన్ డిపెండెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ క్వశ్చన్ ఆన్సరింగ్. ఇప్పుడు మన క్వశ్చన్ని బేస్ చేసుకొని ఆన్సర్ వస్తుంది. సో లైక్ దట్. దెన్ డొమైన్ ఇండిపెండెంట్. ది సిస్టమ్స్ గోల్ ఈస్ టు బీ applicable across various domains without requirement of specific one. సో వేరే డొమైన్ మీద డిపెండ్ కాకుండా, వేరే డొమైన్ని యూజ్ చేసుకోకుండా, దాని మీద ఏం డిపెండ్ కాకుండా వర్క్ అవుతుంది అన్నట్టు. సో దాన్ని డొమైన్ ఇండిపెండెంట్ అంటే దే రిలై ఆన్ జనరల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అండ్ వర్డ్ నాలెడ్జ్. సో జనరల్ ఎన్వైర్న్మెంట్ నాలెడ్జ్ తోటి అవి వర్క్ అవుతూ ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ వీ హ్యావ్ కవరేజ్. ఇన్ దిస్ కవరేజ్ వీ హ్యావ్ 2 types. ఫస్ట్ ఇది షాలో అండ్ డీప్. షాలో ఉంటుంది, డీప్ ఉంటుంది. దిస్ systems focus on extracting basic semantic information such as names, entities, relationships and question answering pairs. ఏం లేదు, షాలో అంటే ఇట్స్ బేసిక్ సోర్స్ ఆఫ్ టేకింగ్ ది డేటా అన్నట్టు. డీప్ అంటే ది సిస్టమ్ ఎయిమ్ ఇస్ టు క్యాప్చర్ రిచ్ semantic approaches like logical formats and word knowledges. ఇది ఏం లేదు, షాలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్, ఎంటిటీస్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఇదేమో లాజికల్ ఫార్మాట్ అండ్ వర్డ్ సెన్సెస్, వర్డ్ నాలెడ్జ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అంటే ఇది కొంచెం డెప్త్గా ఉంటుంది, ఇది నార్మల్గా ఉండిపోతుంది. దెన్ నెక్స్ట్ టాపిక్ ఈస్ వీ హ్యావ్ వర్డ్ సెన్సెస్. వర్డ్ సెన్సెస్ disambiguation is a important method of NLP by using which the meaning of the word is dependent. సో ఏం లేదు, ఇది ఎన్ఎల్పిలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే విచ్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ఈజ్ డిటర్మైన్డ్. సో ఒక వర్డ్కి మీనింగ్ని డిటర్మైన్ చేస్తుంది ఈ వర్డ్ సెన్సెస్ అనేది, విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ పాపులర్ కాంటెక్స్ట్. మనం ఇంతకుముందు చూసినాం కదా వర్డ్ సెన్సెస్ అంటే. ఒక చిన్న ఎగ్జాంపుల్, డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి, సింగిల్ వర్డ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బ్యాట్, క్రికెట్ బ్యాట్, ఇది క్రికెట్ బ్యాట్, ఇది యానిమల్ బ్యాట్.
సో ఇలా సేమ్ వర్డ్స్ ఉంటాయి, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, బట్ మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో దీంట్లో వీ హ్యావ్ 4 types. రూల్ బేస్డ్ ఆర్ నాలెడ్జ్ బేస్డ్ అని అంటాం. నెక్స్ట్ సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్ అండ్ సెమీ సూపర్వైజ్డ్. సో మనం దీంట్లో ఫస్ట్ది రూల్ బేస్డ్ చూద్దాం. ఇట్స్ నథింగ్ బట్ నాలెడ్జ్ బేస్డ్. రూల్ బేస్డ్ ఈజ్ నథింగ్ బట్ నాలెడ్జ్ బేస్డ్. రూల్ బేస్డ్ సిస్టమ్ యూజ్డ్ టు ప్రిడిక్ట్ ఆర్ రూల్ బేస్డ్ సిస్టమ్స్ used the predefined rules or knowledge to determine collected meaning of the language. అంటే ఇక్కడ రూల్ బేస్డ్ ఆర్ నాలెడ్జ్ బేస్డ్ అంటే ఆల్రెడీ ఇన్బిల్డ్గా ప్రీడిఫైన్డ్ రూల్స్ ఉంటాయి మనకి. సో వాటిని యూజ్ చేసుకొని మీనింగ్ని రిప్రజెంట్ చేస్తుంది ఆర్ మీనింగ్ని కలెక్ట్ చేస్తుంది, అది డిటర్మైన్ చేస్తుంది. దిస్ సిస్టమ్ రిలై హెవీలీ ఆన్ డిక్షనరీస్ అండ్ థెసోరీ అండ్ హార్డ్ క్రాఫ్ట్ రూల్స్. సో వీటిని యూజ్ చేసుకొని ఎక్కువ రూల్స్ ఉంటాయి. దీంట్లో మనకు 2 టెక్నిక్స్ ఉంటాయి, అల్గోరిథమ్స్ అండ్ టెక్నిక్స్. ఒకటి లెస్క్ అల్గోరిథం ఒకటి ఉంటుంది, ఎన్హాన్స్డ్ లెస్క్ అల్గోరిథం. 2 types ఉంటాయి దీంట్లో చూడండి, లెస్క్ అల్గోరిథం అండ్ ఎన్హాన్స్డ్ లెస్క్ అల్గోరిథం. సో ఫస్ట్ లెస్క్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సింపుల్ అండ్ ఓల్డెస్ట్ డిక్షనరీ బేస్డ్ అల్గోరిథం. లెక్స్ అల్గోరిథం assigns a sense of word based on the context of the word surrounded it. సో దాని మీనింగ్ సరౌండెడ్ బేస్ అంటే దాని ఎన్వైరన్మెంట్ సరౌండింగ్ని బేస్ చేసుకొని దానికి మీనింగ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బ్యాంక్ కెన్ మీన్స్ అంటే బ్యాంక్కి 2 meanings ఉన్నాయి. రివర్ బ్యాంక్ కావచ్చు, మనీ బ్యాంక్ కావచ్చు. అంటే దాని పక్కకు అటు ఇటు ఉన్న వర్డ్స్ని ఆర్ సెంటెన్స్ని బేస్ చేసుకొని అది క్లాసిఫై చేస్తుంది, మీనింగ్ అనేది డిటర్మైన్ చేస్తుంది. ఎన్హాన్స్డ్ లెక్స్ అల్గోరిథం అంటే ఇట్ ఈస్ ఆల్సో ఇంక్లూడ్స్ సినోనిమ్స్. For example, hyponyms, hyponyms, hyponyms and meronyms. ఇది చూడండి, నార్మల్గా ఇది రాసిన ఇంకా రాయకపోయినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు మీనింగ్ జనరల్ టర్మ్స్, మీనింగ్ స్పెసిఫిక్ టర్మ్స్ అండ్ పార్ట్ ఆఫ్ రిలేషన్షిప్స్ అంట. సో ఏం కాదులేండి. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఇన్ ది సూపర్వైజ్డ్ లెర్నింగ్ దిస్ సిస్టమ్ లెర్న్స్ ఫ్రమ్ ద లేబుల్డ్ డేటా where input sentences are paired with corresponding format representation. క్వశ్చన్ ఆన్సరింగ్ టైప్ అన్నట్టు ఇది. సో మీకు అర్థమైంది సూపర్వైజ్ లెర్నింగ్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు. దే యూజ్ ఎంఎల్ టు ట్రైన్ క్లాసిఫైయర్స్ అండ్ యూజ్ వేరియస్ మోడల్స్ లైక్ సపోర్ట్ వెక్టర్ మెషిన్, ఎస్విఎమ్స్ అండ్ మ్యాక్స్ ఎంట్రోపీ. సో ఇవి అల్గోరిథమ్స్ అనమాట. వీటిని యూజ్ చేసుకొని అది మోడల్స్ని ట్రైన్ చేస్తుంది. దిస్ సిస్టమ్ టైపికల్లీ పర్ఫార్మ్స్ బెటర్ దెన్ అన్సూపర్వైజ్డ్ మెథడ్స్. ఎందుకంటే దీనికి లయబుల్ డేటా ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఇది ఏంటిది, హియర్ వీ హ్యావ్ వర్డ్ సెన్సెస్. సో వర్డ్ సెన్సెస్ అంటే మీనింగ్ రిప్రజెంటేషన్ కాబట్టి సూపర్వైజ్డ్ లెర్నింగ్ని మనం ఎక్కువ యూజ్ చేస్తాం, అదే ఎఫిషియెంట్గా ఉంటుంది కంపేర్ టు అన్సూపర్వైజ్డ్. ఫ్యూచర్స్ యూజ్డ్ ఇన్ ది సిస్టమ్స్ ఆర్ లెక్సికల్ కాంటెక్స్ట్, స్పీచ్, లోకల్ కలెక్షన్స్ అండ్ టాపిక్ ఫ్యూచర్స్. సో ఇవి మనం యూజ్ చేసే ఫ్యూచర్స్ అనమాట. సో అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ చూద్దాం ఇప్పుడు. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఇట్ యూజ్ అన్లేబుల్డ్ డేటా, మనకు తెలిసిందే. ఇట్ టేక్స్ ప్రాబ్లమ్స్ వితౌట్ హెవీలీ ఆర్ రిలయింగ్ ఆన్ ఎక్స్ప్లిసిట్ లేబుల్ డేటా. ఇన్ ద సెన్స్ అది అన్లేబుల్డ్ డేటా అనమాట. దే ఆర్ ఎసెన్షియల్ డ్యూ టు స్కాసిటీ ఆఫ్ లేబుల్డ్ డేటా ఫర్ సెన్స్ ఆఫ్ ఈచ్ వర్డ్. సో అర్థమైపోయింది, ఏం లేదు. ద ఎసెన్షియల్ డ్యూ టు ద స్కాసిటీ ఆఫ్ లేబుల్డ్ డేటా లేకపోవడం వల్ల అన్లేబుల్డ్ డేటా యూజ్ చేస్తాం. ద కీ స్ట్రక్చర్ ఇంక్లూడ్స్ క్లస్టరింగ్, డిస్టెన్స్ మ్యాట్రిక్స్, సిడిఎం అని అంటాం. మనం ఎంఎల్ సబ్జెక్ట్లో ఆల్రెడీ నేర్చుకున్నదే. అండ్ మోర్ కీ అప్రోచెస్ ఆర్ ఇవి ఉన్నాయి చూసుకోండి ఇక్కడ. ఇవి దిస్ ఈజ్ అ కీ, పైన కూడా ఒకటి ఉన్నది పాయింట్, ఇది కూడా చదువుకుంటే సరిపోతుంది. ద నెక్స్ట్ వీ హ్యావ్ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్. It combines and uses both labeled and unlabeled data. These systems are strength of the both labeled and unlabeled. ఈ సిస్టంలో ఇప్పుడు సెమీ సూపర్వైజ్డ్లో బోత్ అంటే లేబుల్డ్ అండ్ అన్లేబుల్డ్కి సంబంధించిన అన్ని పర్ఫార్మెన్స్ ఆర్ అప్రోచెస్ మనం పర్ఫామ్ చేయొచ్చు అనమాట. అంటే స్ట్రెంగ్త్ ఉంటుంది రెండింటిలో. ఇట్ యూజెస్ కలెక్షన్ ఆఫ్ డిస్కోర్సెస్ టు గెట్ ది వర్డ్ సెన్సెస్. ఓకే, ఇది నేను 2 times రిపీట్ చేసిన, సో ఇది రాయకండి.
డిస్కోర్సెస్ కలెక్షన్స్ యూజ్ చేసుకొని వర్డ్ సెన్సెస్ని పర్ఫామ్ చేస్తుంది. ఇట్ యూజెస్ మెయిన్లీ చూడండి ఇది ఏంటిది YAROWSKY వర్స్కీ అల్గారిథం. నాకు దాని ప్రొనౌన్సియేషన్ రావట్లేదు, మీరు ఏమైనా ప్రొనౌన్స్ చేసుకోండి. అల్గారిథం యూజ్ చేస్తుంది. అల్గారిథం వర్క్స్ బై ఎట్లా యూజ్ ఈ అల్గారిథం ఎట్లా వర్క్ చేస్తుంది అంటే ఇనిషియల్ ఫీల్డ్ ఫిల్టరేషన్ అంటే సెలెక్టింగ్ ఏ ఫ్రీ ఎక్స్ట్రాక్షన్ అండ్ దెన్ నెక్స్ట్ ట్రైనింగ్ ఇంటరాక్ట్ ట్రాన్స్మిషన్ అప్లికేషన్. ఈ 5 అప్రోచెస్ అంటే 5 స్టెప్స్ అనమాట, వాటిని యూజ్ చేసుకొని అల్గారిథం వర్క్ చేస్తుంది. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ థర్డ్ యూనిట్ సెకండ్ పార్ట్. కొంచెం లెంతీ కాకపోతే ఈజీగానే ఉంటుంది, చదవండి. నేను మీకు ఏమన్నా లైక్ లెంతీగా అనిపించి ఉంటే కొంచెం అందరికీ అర్థం కావాలి కదా అని చెప్పేసి నేను స్లోగా చెప్పిన. మీకు కొంచెం ఈజీగా కావాలి అనుకుంటే వీడియోని 1.5xలో పెట్టుకొని చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. టైం కూడా కన్జ్యూమ్ అవుతుంది. సో దీంట్లో మీకు ఏం చెప్పేసి నేను ఈ సిమాంటిక్ పార్సింగ్ 2 అయిపోయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ సిమాంటిక్ పార్సింగ్ 2 ఉంది. దీన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోనే ఇప్పటికి చాలా లెందీ అయిపోయింది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అండ్ నేను చెప్పినా కదా, మీకు ఏమైనా సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ ఆర్ ఇంకేమైనా నోట్స్ కావాలనుకుంటే కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నేను ఇన్ టైంలో అప్లోడ్ చేస్తాను. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. Don't forget to subscribe to our channel. Thank you for watching.